హాయ్ అండి. లవ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? అంటే నేను మాత్రం మ్యారేజ్ తర్వాత ఉండే బంధమే గొప్పదని చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ తర్వాత లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ పెళ్ళైన తర్వాత భర్త మనల్ని ఎలా చూసుకున్నారా అనేది మనకు కావాలి. అప్పుడు లవ్ చేసుకున్నాం కదా, అరేంజ్ మ్యారేజ్ కదా, బాగా చూసుకోవాలి అలా ఏమి ఉండదండి. మ్యారేజ్ తర్వాత బంధం అనేది ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా భర్తలు భార్యలను ఎక్కువ ప్రేమిస్తారా, భార్యలు భర్తను ఎక్కువ ప్రేమిస్తారా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే భర్త భార్య మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు, బట్ అది మనకు కనిపించదు. ఎప్పుడన్నా సంథింగ్ రీజన్స్లో అప్పుడు ఓహో నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా అని తెలుస్తుంది. కానీ భార్య మాత్రం నేను ఎప్పుడు భర్తను ప్రేమిస్తున్నానని చెప్పి నిరంతరం తెలుస్తుంటుంది తన కళలో, కానీ భర్త కళలు తెలియదు. అది సమ్ టైమింగ్స్ అప్పుడు అది బయటపడుతుంది. తనలో తను యుద్ధం చేస్తుంది. సంథింగ్ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు మన భర్తకి ఏదైనా ఫీవర్ వచ్చి లేదా నీరసంగా ఉన్నా కూడా ఆఫీస్కి ఒక 1 అవర్ వెళ్ళా కూడా ఒక 1 అవర్ ముందు కూడా రాడు. ఆఫీస్లో వర్క్ ఫుల్గా ఉంది, అది సంథింగ్ రీజన్ చెప్పదు. అది మనకి బాగాలేకపోయినా ఫీవర్గా ఉన్న నీరసంగా ఉన్నప్పటికీ ఆ రోజు ఆఫీస్లో మామూలుగానే వర్క్ ఉంది, అప్పుడు ఇంకా మీటింగ్ ఉన్నా కూడా సంథింగ్ రీజన్ చెప్పేసి వాళ్ళ బాస్కి వాళ్ళు రాలని లీవ్ పెడతారు. అంటే తనకి ఎంత వర్క్ ఉన్నా తన ఆరోగ్యం కన్నా కూడా మనమంటే ఇష్టం కాబట్టి అసలు లీవ్ కుదరని సిచ్యువేషన్లో కూడా లీవ్ పెట్టే అంత ఉందంటే ఎంత ఇష్టం ఉంటే చెప్తండి. కాబట్టి భర్తే